అసలు ట్యాక్స్ అంటే ఏంటి? ట్యాక్స్ ఎన్ని రకాలు? నమస్కారం అండి, నా పేరు శివతేజ, చార్టర్డ్ అకౌంటెంట్ మరియు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కన్సల్టెంట్. ఈరోజు మన ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం ఉందండి. ఎన్నోసార్లు మనం ఎన్నో సందర్భాల్లో ట్యాక్స్ అనే ఒక విషయం పైన ఎన్నో సందర్భాల్లో అది కట్టాలా వద్దా, కడితే ఎవరికి కట్టాలి, ఎందుకు కట్టాలి, ఏ రకమైన ట్యాక్సులు ఉన్నాయి, ఎన్ని విధాల ట్యాక్సులు ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, ఎప్పుడెప్పుడు ట్యాక్స్ కట్టద్దు, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు, అది ఎలా వస్తుంది, ఎలా రాదు అనే ఎన్నో సందర్భాల్లో మనకి అర్థం కాకుండా మనము అలా మిగిలిపోయి ఉంటాం. అది ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే ఎన్ని రకాల ట్యాక్సులు ఉంటే ఎన్ని రకాల ట్యాక్సులు కట్టాలనే విషయం చాలా చాలా ఇంపార్టెంట్, ప్రముఖమైన విషయం అండి మనకి. ఇప్పుడు ఈ ట్యాక్స్ అనేది బేసిక్గా ఇప్పుడు మన ఇంట్లో చూసుకున్నట్టయితే నాన్నగారు కానీ అమ్మగారు కానీ వాళ్ళు డబ్బులు సంపాదించి ఇల్లును అలా నడిపించడానికి వాళ్ళు డబ్బులు సంపాదిస్తుంటారు. అదేవిధంగా ప్రభుత్వం యొక్క విధానాలు నడవడానికి, ప్రభుత్వం యొక్క సిస్టమ్ రన్ అవ్వడానికి గవర్నమెంట్ వాంట్స్ సమ్ మనీ, అండ్ ఈ డబ్బులు అనేది గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యాక్స్. అంటే ఇప్పుడు ట్యాక్స్ అంటే ఏంటి? బేసిక్గా ట్యాక్స్ అనేది మనం సంపాదించుకున్న దాంట్లోంచి కొంత కాస్త అమౌంట్, డిఫరెంట్ కేసెస్లో డిఫరెంట్ పర్సంటేజ్, ఆ కాస్త అమౌంట్ గవర్నమెంట్కి మనం ట్యాక్స్ రూపకంలో వాళ్ళకి కడుతున్నాం. అండ్ ఆ గవర్నమెంట్ ఈ ట్యాక్స్ని మనకి వేరే రకంగా, మేబీ రోడ్స్ అనుకోండి, బ్రిడ్జెస్ అనుకోండి, మెట్రో రైల్ అనండి, ఆర్మీ అనండి, ఎన్నో రకమైన విధాలలో ఈ ట్యాక్స్ మనకి వేరే ఫెసిలిటీస్ ద్వారా మనకి మన కట్టిన ట్యాక్స్ రావడం జరుగుతుందండి. అండ్ ఈ ట్యాక్సెస్లో దెర్ ఆర్ 2 types ఆఫ్ ట్యాక్సెస్ బేసికలీ. ఆ 2 ట్యాక్సెస్ ఏంటంటే డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? మనం సంపాదించిన డబ్బులోంచి కొంచెం అమౌంట్ తీసి మనం కట్టే ట్యాక్స్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటాం. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది కట్టాల్సింది మనమే, కానీ కట్టేది మన జేబులోంచి కాదు. మనం ఎవరికైతే ఇస్తున్నామో, సర్వీస్ కానివ్వండి, గూడ్స్ అమ్ముతున్నామో, ఆ గూడ్స్ అమ్మడము, సర్వీస్ ఇవ్వడం జరిగినప్పుడు ఆ ఏదైతే ట్యాక్స్ కట్టాలో ఆ ట్యాక్స్ మనం కట్టాల్సిన ఉన్నా కూడా ఎదుటి వారి దగ్గర తీసుకుని అది మనం గవర్నమెంట్ కడుతున్నామండి. దట్ ఈస్ వై వీ కాల్ ఇట్ యాజ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. సో మనకి డైరెక్ట్ ట్యాక్స్లో, ఇండైరెక్ట్ ట్యాక్స్లో బేసిక్గా తేడా ఏంటి? డైరెక్ట్ ట్యాక్స్లో ఏదైతే ట్యాక్స్ మనం కడుతున్నామో మన జేబులోంచే, మన సంపాదన నుంచే ట్యాక్స్ కడుతున్నామండి. ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఎదుటి వారికి ఎవరైతే మనం ఇచ్చామో, సర్వీస్ కానివ్వండి, గూడ్స్ కానివ్వండి, అక్కడి నుంచి డబ్బులు తీసుకొని గవర్నమెంట్ కడుతున్నాము. బట్ ఏ రోజుకైనా అది ఇండైరెక్ట్ ట్యాక్స్ అయినా కూడా ట్యాక్స్ కట్టాల్సిన బాధ్యత అనేది మనపైనే ఉంటుందండి. కన్జ్యూమర్స్ దగ్గర నుంచి తీసుకొని మనం గవర్నమెంట్ కడతామండి. సో ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్స్ మనకి ఎగ్జాంపుల్స్ అంటే ఏమొస్తాయి? ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ మనం డైరెక్ట్ ట్యాక్స్ కిందకి కేటగరైజ్ చేస్తామండి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ఏమొస్తాయి? ఇది ఒక పెద్ద సముద్రం లాంటిది, మహాసముద్రం. హిందూ సముద్రం ఎంత పెద్దగా ఉందో మనకు తెలియదు, అలాగే ఇండైరెక్ట్ ట్యాక్స్ అంతగానం ఉంటుందండి దీంట్లో. ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో వచ్చి మనకి ఎక్సైజ్, మ్యానుఫ్యాక్చర్ పైన, సర్వీసెస్ ట్యాక్స్, సర్వీస్ పైన, కస్టమ్స్ డ్యూటీ, ఇంపోర్ట్స్ పైన, ఎక్స్పోర్ట్స్ పైన, అలాగే మనకి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని, లగ్జరీ ట్యాక్స్ అని, ఎంట్రీ ట్యాక్స్ అని, ఆక్ట్రాయ్ అని, ట్యాక్సులు ఎన్ని రకాల ట్యాక్స్ కడుతూ మనిషి జీవితంలో ఏదైతే అన్ని ఇంపార్టెంట్ విషయాల్లో ఈ ట్యాక్స్ అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం అయిపోయిందండి. లైక్ ఎప్పుడు అంటున్నాం మనం, మనిషికి కావాల్సింది ఏంటి అనేది, ఒక స్టేట్మెంట్ ఇస్ ఆల్వేస్ దేర్ దట్ వీ రిక్వైర్ సమ్ ఫుడ్, షెల్టర్, క్లోతింగ్. But nowadays it's like food, shelter, clothing. Along with that also pay tax. That's also became so important. Tax కంత ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే ఈ ట్యాక్స్ మనం కడితేనే గవర్నమెంట్ విల్ రన్ ద సిస్టమ్. రేపట్లో మన మెట్రో రైలు ఉంది, మనం గర్వంగా చెప్పుకుంటాం, ఇండియాలో మెట్రో రైలు ఉంది, ఇండియాలో ఇది ఉంది, ఇండియాలో అది ఉంది. అండ్ గవర్నమెంట్ ఇవన్నీ చేయాలంటే గవర్నమెంట్కి డబ్బు కావాలి. ఆ డబ్బు మన ద్వారా ట్యాక్స్ రూపకంలో గవర్నమెంట్ తీసుకోవడం జరుగుతుందండి. ఇది మన బేసిక్ ట్యాక్స్ స్ట్రక్చర్ సిస్టమ్ ఆఫ్ ఇండియా అండి. థ్యాంక్ యూ. నమస్తే. Like and subscribe Eagle Media Works.